ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం ఆయన మాటల ద్వారా బలపరచబడుతున్నాం కదండి. చాలా అద్భుతంగా ప్రభు మాట్లాడుతున్నారు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో మరి దేవుడు తన మాటల ద్వారా మనల్ని ఎంతగానో మరి ముందుకు నడిపిస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఈరోజు 19వ రోజు అండి. ఈ 19వ రోజున విశిష్టకరమైన దేవుని మాటల ద్వారా మనం అద్భుతంగా నడిపించబడబోతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మరి ఉదయకాల సమయంలో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? ఆదికాండము 16వ అధ్యాయం 10వ వచనం. నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవును, మన సంతానాన్ని విస్తరింపచేసే దేవుడు మన దేవుడు. ఇక్కడ ఎవరితో దేవుడు మాట్లాడుతున్నారంటే హాగరుతో దేవుడు మాట్లాడుతున్నారండి. నిరాశలో ఒంటరిగా ఉన్న సమయంలో మరి హాగర్ని ప్రభువు గమనించారండి. గమనించి అద్భుతమైన వాగ్దానం చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నీ సంతానాన్ని విస్తరింపచేసేదను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుడు ఎవరిని కూడా మర్చిపోయే దేవుడు కాదండి. ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన దృష్టిలో అందరూ కూడా ప్రత్యేకింపబడిన వారే. ప్రైజ్ ది లార్డ్. చూడండి, హాగరు తన జీవితంలో నిరాశలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఇంకా నా జీవితము ఏంటి అనే పరిస్థితిలో ఆమె ఉన్నప్పుడు హాగరుతో ప్రభు మాట్లాడుతున్నారు. ఎస్, ఇదిగో ఉదయకాల సమయంలో నీతో కూడా ప్రభు మాట్లాడుతున్నారు. నా కుటుంబం ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నేను ఒంటరి దాన్ని ఏంటి, నాకు ఈ జీవితం, అందరూ వదిలిపెట్టిన అనుభవంలో ఉన్నారేమో, కానీ ప్రభు ఎన్నటికి కూడా వదిలిపెట్టరండి. ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. నిరాశలో ఉన్న నీ చెయ్యి పట్టుకొని అద్భుతంగా నడిపించే దేవుడిగా ఉన్నారు. నీ సంతానాన్ని విస్తరింపచేసే దేవుడై ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిద్దాం. ప్రభు గొప్ప దేవుడై ఉన్నారండి. తన బిడ్డలైన వారిని నిశ్చయముగా ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. మనము ఏ పరిస్థితిలో ఉన్నామో అంతా కూడా ఆయనకు తెలుసండి. ఆ పరిస్థితులు, అవి ఎలాంటి పరిస్థితులైనా, ఎంత కష్టతరమైన పరిస్థితులైనా, ఎంత భయంకరమైన పరిస్థితులైనా, ఆ పరిస్థితుల్లో ఎప్పుడు దేవుడు మన చేయి వదిలిపెట్టారండి. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. ఈ ఉదయకాల సమయంలో బలమైన దేవుని మాటలు మనల్ని ఎంతగానో అద్భుతంగా నడిపిస్తూ ఉన్నాయి కదా. చాలా చక్కగా ప్రభు మాట్లాడుతూ ఉండగా ధైర్యం తెచ్చుకుందాము. చూడండి, మన సంతానాన్ని విస్తరింపచేసే దేవుడై ఉన్నారు. ఏ బిడ్డల కొరకు ఆలోచిస్తున్నారు, వారి భవిష్యత్తుల కొరకు మీరు ఆలోచిస్తూ చాలా వేదనతో ఉన్నారేమో, కానీ ప్రతి పరిస్థితిలో ప్రభు వాటన్నిటి విషయంలో, మరి వారి పరిస్థితులలో, అలాగనే వారి భవిష్యత్తు విషయంలో అన్నిట్లో ప్రభు కృప చూపించి అద్భుతంగా ప్రభు నడిపించబోతున్నారు. ధైర్యం కలిగి ఉండండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు చక్కని మాటలు మాట్లాడుతుండగా దేవుడు మరి మన సంతానాన్ని విస్తరింప చేస్తూ ఉండగా బలముగా ముందుకు సాగుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేండును గాక. ఎవరు మరచినా దేవుడు మరిచే దేవుడు కాదు. ఎవరు విడిచినా దేవుడు విడిచే దేవుడు కాదు. ఈ అద్భుతకరమైన మాటలు పట్టుకొని ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన శ్రేష్టకరమైన మాటల ద్వారా బలపరచబడుతున్నామయ్యా. మీ మాటలు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయ్యా. మీ మాటలు మాకు ఎంతగానో నెమ్మది కలగ చేస్తున్నాయ్యా. మీ మాటల ద్వారా అయా ఇదిగోండి మా జీవితాలు అద్భుతకరంగా మార్చబడుతున్నాయ్యా. అయా మీ సంతానాన్ని విస్తరింప చేసేదనని అయా హాగరుతో అయా తను నిరాశలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నావు కదయ్యా. తన పరిస్థితిని గమనించిన దేవుడుగా ఉన్నావు కదయ్యా. అయ్యా ఎవరిని విడిచే దేవుడు కాదు ప్రభా. ఉదయకాల సమయంలో హాగర్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడా, అయా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. అయా ప్రతి ఒక్కరిని బలంగా నడిపించండి. ప్రతి ఒక్కరి సంతానాన్ని విస్తరింప చేయమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క అయా ఇదిగోండి ప్రతి ఒక్కరి జీవితంలో వారికి కలిగిన అయా సంతానాన్ని, అయా వారి బిడ్డల్ని ఆశీర్వదించండి
ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారి చదువులలో మీరు తోడే ఉండండి, ఉద్యోగాల్లో మీరు తోడే ఉండండి, ఉన్నతమైన భవిష్యత్తులో మీరు తోడే ఉండండి. కృప కలుగును గాక. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నా. అలాగే మా ప్రియులందరినీ అయ్యా ఇదిగోండి ప్రభా, ఈ ఉదయకాల సమయంలో బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం. చేసిన ప్రతి పనిలో మీరు తోడే ఉండండి, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి, తలపెడుతున్న ప్రతి ప్రయత్నంలో మీరు తోడే ఉండండి. అలాగే ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యంతో నింపండి, క్షేమం చేత నింపండి. గొప్పవారగుదురు కాక, దీవించబడుదురు కాక, ఉన్నతమైన స్థితిలో ఉందురు కాక. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ప్రభా నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక ఉన్నారో కృప కలుగును గాక. మంచి ఆరోగ్యం చేత నింపుతూ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, అందరినీ బ్లెస్ చేయమని యేసు పరిశుద్ధ నామంలో అయ్యా ఇదిగోని ప్రతి ఒక్కరి పైన మీ కృపను కుమ్మరించండి. 40 రోజులు ఉపవాస ప్రార్థనలోని దీన సేవకుడు అయ్యా ఇదిగోండి అయ్యా సేవకుడు అయ్యా ప్రార్థిస్తున్నాడు కదయ్యా, అంగలార్పణ చేస్తున్నారు కదయ్యా. ఈ 19వ రోజున విశిష్టకరంగా ఆశీర్వదించండి. మిగతా రోజులన్నింటిలో కూడా కృప చూపించండి అయ్యా సేవకుడి పైన మీ కృపను ఉంచండి. అద్భుతమైన రీతిలో మీరు మాట్లాడుతూ నడిపించమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అమలాపురం మరియు చుట్టు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. అమలాపురంలో మరి ఈ 2026వ సంవత్సరంలో జనవరి నెలలో 4వ బుధవారం మందు జనవరి 28వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో అమలాపురంలో అద్భుతమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుందండి. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు మరి అమలాపురం ప్రాంతంలో జరిగించబోతున్నారు. దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు 40 రోజు ఉపవాస ప్రార్థనలో మరి ప్రార్థన గోపురంలో ఉండి ప్రార్థిస్తున్నారు. మనమందరం కలిసి అమలాపురంలో కలిసి ప్రార్థిద్దాం. నేను అమలాపురం రాబోతూ ఉన్నాను, కలిసి ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో గడుపుదాం. అది ఏ సమస్య అయినా, ఏ పరిస్థితి అయినా దేవుడు అన్నిటికీ విజయం ఇచ్చి అద్భుతకరంగా ఆత్మీకంగా మనల్ని బలపరచబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మర్చిపోకండి, జనవరి 28వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. ప్రైజ్ ది లార్డ్. కలిసి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.